ఈ వీడియోలో మనము వృత్త స్పర్శరేఖకు సంబంధించిన సమస్యల్లోని ఒక ఉదాహరణను ఏ విధంగా పరిష్కరించాలి అనేది మనం చూద్దాం. టాంజెంట్స్ ఆఫ్ సర్కిల్స్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఓ కేంద్రంగా గల వృత్తం యొక్క వ్యాసార్థము 3 సెంటీమీటర్లు మరియు ఏబి పొడవు 2 సెంటీమీటర్లు అయిన స్పర్శరేఖా ఖండం ఏసీను కనుగొనుము అంటున్నారు. అయితే ఇక్కడ మనకు ఒక పటాన్ని ఇచ్చారు చూడండి. ఈ పటం నుంచి మనము ఇచ్చిన సమాచారాన్ని ఏంటో ఒకసారి మనం రాసుకుందాం. అయితే ఇక్కడ ఏసీ రేఖాఖండం అనేది ఇది ఏంటి అంటే ఇది ఒక స్పర్శ రేఖాఖండం అవుతుంది. ఎందుకు? ఏసీని ఒకసారి చూడండి. ఇది సి అనే బిందువు వద్ద వృత్తాన్ని తాకుతూ ఉంది కాబట్టి ఇది ఒక స్పర్శ రేఖ అవుతుంది. అలాగే ఓసి అనేది ఏమవుతుంది? ఇది వృత్తం యొక్క వ్యాసార్థము అవుతుంది. మరి ఓఏని చూడండి. దీంట్లో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. అవి ఏంటి? ఓబి ప్లస్ బిఏ. అయితే ఇక్కడ మనకు ఏబి అనేది తెలుసు, కానీ ఓబి అనేది తెలీదు. మరి దీన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే ఇప్పుడు ఒకసారి పటాన్ని చూడండి. దీంట్లోని ఓసి అనేది ఏమిటి? వృత్తం యొక్క వ్యాసార్థము. మరి ఓబి అనేది ఏమిటి? ఓబి కూడా ఇదే వృత్తంలోని వ్యాసార్థము. అయితే మనకేం తెలుసు? ఒకే వృత్తంలోని ఉన్న వ్యాసార్థాలు అన్నీ కూడా సమాన పొడవును కలిగి ఉంటాయి అని మనకు తెలుసు. కాబట్టి ఓసి అనేది ఓబికు సమానం అవుతుంది. అంటే ఇక్కడ ఓబి కూడా ఎంత వచ్చింది? 3 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు ఓబి 3 సెంటీమీటర్లు ప్లస్ ఏబి మనకి ఇచ్చారు కదా, ఎంత? 2 సెంటీమీటర్లు. ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది? 5 సెంటీమీటర్లు అనేది వచ్చింది. అంటే ఓఏ ఎంత వచ్చింది? 5 సెంటీమీటర్లు అని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఇంకా ఏం తెలుసు అంటే వృత్త స్పర్శ రేఖ స్పర్శ బిందువు వద్ద దాని వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. ఇది ఒక సిద్ధాంతం ఉంది కదా మనకు. ఈ సిద్ధాంతం నుండి మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ చూడండి, సి వద్ద మనకు లంబ కోణము అనేది ఏర్పడుతుంది. అంటే దీని అర్థం ఏమిటి? ఏసీ అనేది ఓసీకు లంబంగా ఉంటుంది అని అర్థం. అలాగే ఇప్పుడు సి వద్ద ఏర్పడిన కోణం ఎంత ఉంటుంది? సరిగ్గా 90 డిగ్రీల కోణం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇది ఒక త్రిభుజం అవుతుంది. ఏంటది? ఓసిఏ అనేది ఒక త్రిభుజం అవుతుంది కదా. దీంట్లో మనకు 2 భుజాలు అనేవి తెలుసు, ఓసి మరియు ఓఏ. మరి 3వ భుజాన్ని మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. మరి అసలు ఈ పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏమిటి అంటే ఒక లంబకోణ త్రిభుజంలోని కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానమవుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం 3వ భుజాన్ని కనుక్కుందాం. దీని ప్రకారం మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఓసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ స్క్వేర్ అవుతుంది అని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు విలువలను ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఓసీ అంటే 3 అంటే 3 స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ అంటే 5 కాబట్టి 5 స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ అంటే ఎంత? 9 ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25. ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఏమవుతుంది? 25లోంచి 9ని తీసివేస్తే మనకి ఎంత వస్తుంది? 16 అనేది వస్తుంది. అప్పుడు ఏసీ ఎంత వస్తుంది? 4 సెంటీమీటర్లు అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏసీ అనేది ఏమిటి? స్పర్శ రేఖాఖండం యొక్క పొడవు.